దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన సమంత గురించి గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ముఖ్యంగా మా ఇంటి బంగారం ప్రమోషన్లలో ఎక్కువగా చీరల్లో కనిపించిన సమంత సినిమా విజయోత్సవాల్లో మాత్రం టీ-షర్ట్, జీన్స్లో కనిపించడంతో ఆమె బేబీ బంప్ కనిపించిందంటూ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమె గర్భవతిగా ఉన్నారనే అభిప్రాయానికి వచ్చారు. అయితే ఆ సమయంలో సమంత లేదా ఆమె భర్త రాజ్ నిడిమోరు ఈ వార్తలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చిన సంఘటన కూడా జరిగింది. మా ఇంటి బంగారం చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సందర్భంగా సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు కొత్త అధ్యాయం ప్రారంభం కానుందంటూ ఆయన అభినందనలు తెలియజేశారు. దీంతో సినీ వర్గాల్లో ప్రెగ్నెన్సీ వార్తలు మరింత వేగంగా వ్యాపించాయి. ఇటీవల సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం జూన్ 24న హైదరాబాద్లో సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన సమంత తన జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. Sorry guys, one more small gap, okay, and then I'll be back. ఒక విలేకరి ఇంత పెద్ద విజయానంతరం వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా ఆమె నవ్వుతూ కొంతకాలం గ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది, నేను మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నాను అని సమాధానమిచ్చింది. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ I know I have to take maternity leave now, but I'm very happy to go. Thank you. ఈ యొక్క వ్యాఖ్యతోనే ఆమె గర్భధారణపై వస్తున్న వార్తలు నిజమని స్పష్టమైంది. ఇప్పుడు సమంత స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించడంతో సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.